నార్మల్‌గా ఘటం నెత్తి మీద పెట్టి తీసేసుకుంటారు. అలాంటిది ఈయన నా మీద వదిలేశారు. అది చాలా బరువుంది. ఆల్మోస్ట్ పడేయబోయాను. వామ్మో! అమ్మవారిని పడేయబోయాను. నాకు పాపం కదా! చాలా భయమేసింది. కాకపోతే పట్టుకున్నారు. థాంక్ గాడ్. మా ఉగాది ఫెస్టివల్ అయితే ఫస్ట్ వేప పువ్వు కోయడంతో స్టార్ట్ అవుతది. ఈ మధ్య చెట్లు చచ్చిపోతున్నాయంట కదా! వేప చెట్లన్నీ టీవీలో కూడా చూపెట్టారు. సో, ఎక్కువ దొరకలేదు. ఉన్న దాంట్లోనే కొంచెం తెచ్చుకొని వేప పువ్వు అయి కోసాము. నానమ్మ, నేను అంతా బాగు చేసి వేప పువ్వు కోసాము ముందు. నేను మార్నింగే లేచేసరికి పూజ అయిపోయింది. మా మమ్మీ రాముల వారి పూజ చేస్తుంది చాలా వీక్స్ నుంచి. సో, ఇదే లాస్ట్ వీక్. సో, పూజ అయిపోయింది. వేప పచ్చడి చేయడం అయిపోయింది. అన్నీ అయిపోయాక లెగిసా నేనైతే. ఫస్ట్ సలివిడి పానకాలు పోయడానికని అమ్మవారి గుడికి వెళ్ళాము. ఫస్ట్ కొండాలమ్మ గుడికి వెళ్ళాము. అక్కడ పెట్టేసి తర్వాత నెక్స్ట్ వేరే గుడికి వెళ్ళాము. క్లోజ్ చేసేసారు. వర్షం పడింది. సో, లేట్ అయిపోయింది వెళ్ళడం. అందుకని కొన్ని గుడులు క్లోజ్ చేసేసారు. తర్వాత పుంతలం ముసలం గుడికి వెళ్ళాము. అది కూడా క్లోజ్ చేసేసారు. బట్ బయట నుంచి పెట్టేసి వచ్చేసాము. పుంతలం ముసలం గుడి అంటే ఎక్కడో అనుకుంటున్నారు. మన కోట్ పక్కన ఉంటుంది కదా, అదే గుడి. తర్వాత ముగదారమ్మ గుడికి వెళ్ళాము. సంబరం అయితే బాగా చేస్తారు కదా, 2 days జరుగుతుంది తెలుసా మీకు. ఇక్కడ అమ్మకి కూడా సలివిడి పానకాలు పోసేసి శారీ పెట్టాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము శారీ పెడదామని చెప్పి నేను అమ్మ, అందుకని చెప్పి శారీ కూడా పెట్టేశాము. ముగదారమ్మది 2 days జరుగుతుంది జాతర. సో, ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి, బాగుంటుంది. కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉంటుందని నేను మా మమ్మీ వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. అలా దేశాలమ్మ గుడికి కూడా వెళ్ళి సలివిడి పానకం పోసాం కానీ అక్కడ వీడియో తీయడం కుదరలేదు. నెక్స్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ అమ్మవారు కొండాలమ్మ. ఎక్కడైతే ఫస్ట్ సలివిడి పానకం అయితే పక్కన ఒక హట్ లాగా ఉంటుంది, దాంట్లో పెట్టాలి. తర్వాత గుడిలో దర్శనం చేసుకొని అక్కడే పుంతలం ముసలం గుడి కూడా ఉంటుంది, అక్కడ కూడా సలివిడి పానకం పోసాము. జాతర అయితే బాగా చేశారు. వీళ్ళెవరో వచ్చారు డాన్స్ చేయడానికి. వీళ్ళ డాన్స్ అయితే చాలా బాగా ఎంటర్టైనింగ్గా అనిపించింది. ఇలాంటివి మా మమ్మీ కంటే చాలా ఇష్టము. సో, అలా కూర్చొని చూస్తూనే ఉన్నాము. ఇంకా గెట్టాల డాన్సులు కూడా చేస్తూనే ఉన్నారు. లాస్ట్లో ఏం చేస్తారంటే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ప్రతి ఇంటికి తిరుగుతారు ఊరంతా. అలా ఇక్కడ మా ఇంటికి వచ్చినప్పుడు, మా ఇల్లు అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పిండవి జల్లుతూ డ్యాన్స్ చేస్తారు. ఇంకా గెటాలు వేసుకున్న వాళ్ళకి ఈ హారతి అవన్నీ ఇచ్చి పెడతారు. సో, నా ఉగాది అయితే ఇలా అయ్యింది. ట్విస్టింగ్గా అండ్ మంచి ఎగ్జైటింగ్గా. ఓకే, బాయ్.